ఆచి చికెన్ మసాలా. ఇక డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్లో తెలంగాణ విభజనపై భారత్ పాకిస్తాన్ తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల న్యాయమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగిందన్నారు. దీనిని భారతదేశపు బాధాకరమైన హింసాత్మక విభజనతో పోల్చడం ఆ ప్రక్రియ యొక్క పవిత్రతను తగ్గించడమే కాక తెలంగాణ ప్రజల మనోభావాలను విస్మరించినట్టు అవుతుందన్నారు. మంత్రి పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రక రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజాశాంతి సామరస్యాలను కాపాడడానికి ఈ విషయాన్ని పరిశీలించి చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, పార్లమెంటులో తెలంగాణ విభజనపై భారత్ పాకిస్తాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాయడం జరిగింది. ఇక తెలంగాణ ఏర్పాటు అనేది ఇక్కడ ప్రజల న్యాయమైన ఆకాంక్షను ప్రతిబింబిస్తూ ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఫలితంగా జరిగింది అని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక దీన్ని భారతదేశపు బాధాకరమైన హింసాత్మకమైన విభజనతో పోల్చడం ఈ ప్రక్రియ యొక్క పవిత్రతను తగ్గించడమే కాక తెలంగాణ ప్రజలను మనోభావాలను విస్మరించినట్లు అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ లేఖలో డీజీపీకి వివరించడం జరిగింది. ఇటువంటి ప్రకటనలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడానికి, ప్రాంతీయ కలహాలను పెంచడానికి, చారిత్రాత్మక రాజ్యాంగ వాస్తవాలను వక్రీకరించడానికి అవకాశం ఉందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, ప్రజా శాంతి సామరస్యాలను కాపాడడానికి ఈ విషయాన్ని పరిశీలించి చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డీజీపీని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది. ఏదైతే ఈ రోజు పునర్విభజన బిల్ సందర్భంగా ఇటు తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు మంత్రి మండిపడడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు పై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి తేజస్వి సూర్యను వెంటనే తన మాటలు వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు చర్యలంటే కేసు నమోదు చేసే అవకాశం ఉందా? నమోదు చేస్తే ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? అయితే ఈ లేఖలో ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఈ శాంతి భద్రతలకు, సామరస్యానికి దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంపై పరిశీలించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కోరడం జరిగింది. ఇక ఇదే అంశంపై కూడా అంటే ఏదైతే ఈ రోజు తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి తేజస్వి సూర్యపై స్పీకర్ ఓం బిర్లాకి కూడా లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణపై అవహేళనగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్య పార్లమెంటు సభ్యత్వాన్ని తొలగించి బర్తరఫ్ చేయాలని కూడా ఈ లేఖలో డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా అందుకు అనుగుణంగా తీసుకోవాలన్నటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీని కోరడం జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.